మలి సర్కార్ అమలు చేస్తున్న రాజు యువ వికాస పథకం మార్గదర్శకాలను షై సర్కార్ విడుదల చేసిందట. లబ్ధిదారులను ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ అధికారులను కూడా ఆదేశించిండట. అయితే రాజు యువ వికాస పథకం మార్గదర్శకాలు ఏంటి, ఎవరి పథకానికి అరువులు అని అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు నేను చెప్తా కదా. ఇక ఇసొంటి పబ్లిక్ కు పనికొచ్చే వార్తలు ఇంకిన్ని మీకు తీసుకురానికేనా మా TS36 న్యూస్ ఛానల్ ఉన్నది. మీరు మొదలు మా ఛానల్ని లైక్ చేయర్రి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయర్రి. బెల్లు బటన్ గట్టిగా నొక్కి ముచ్చట మొత్తం నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయర్రి. ఇక ఆలస్యం ఎందుకు పార్రి. రాజు యువ వికాస పథకంకు సంబంధించి సర్కార్ ఏమేం మార్గదర్శకాలు ఇచ్చింది, ఏం కథ అనేది అన్ని లైన్గా చెప్తా. మంచిగా చెవులు సాన పెట్టుకొని నూర్రి. మొదలు ఈ పథకంకు ఎంత ఏజ్ ఉన్నోళ్ళు అప్లికేషన్ చేసుకోవాలంటారా? ఇక ఎంతో ఏజ్ కాదు, ఫస్ట్ మీరు తెలంగాణ పౌరులై ఉండి 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న ఇవ్వాలన్నా అరువులేనట. ఇక అట్లనే వ్యవసాయంకు సంబంధించి కూడా అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నారు అనుకో, అట్లనే సేమ్ 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల దాకా ఉన్న కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని సర్కారు మార్గదర్శకాలలో చెప్పుకొచ్చింది. అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేం సర్టిఫికెట్లు కావాలంటారా? ఇక ఆ ముచ్చట కూడా చెప్తా మంచిగా నేను. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అరువులేనట. అయితే రేషన్ కార్డు లేనోళ్ళకు మరి పథకం పనిచేయదా అంటే, ఓపెన్ కార్డు లేనోళ్ళు కూడా మీ సేవలు అప్లై చేసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుని అప్లై చేసుకోవచ్చట. అట్లనే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అట్లనే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలట. అయ్యో మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా, ఇప్పుడు అప్లై చేసుకున్నా సర్కార్ పెట్టిన టైం వరకు రాదు అని అనుకునేటోళ్ళు దాదాపు మీరు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అప్లై చేసుకుంటే మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నట, మిగతా దానికి అవసరం లేదట. వ్యవసాయంకు సంబంధించి కూడా డిప్పు పైపులు, ట్రాక్టర్ మిషన్లు, జాయింట్ వీళ్ళు, వ్యవసాయంకు సంబంధించిన ఇంకేమైనా చిన్న చిన్న వస్తువులకు సంబంధించి అప్లై చేసుకుందాం అనేటోళ్లకు పట్టదారు పాస్ పుస్తకం ఖచ్చితంగా ఉండాలన్నట. వ్యవసాయం సంబంధించి కాకుండా బయట ఉపాధి అవకాశాలకు సంబంధించిన చిన్న చిన్న షాపులు ఏమైనా పెట్టుకుంటామంటే దానికి పట్టదారు పాస్ పుస్తకం కూడా అవసరం లేదట. పల్లెటూర్లలో ఉన్న నిరుద్యోగులందరూ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆదాయం సంవత్సరానికి 1,50,000కి మించి ఉండరాదట. పట్టణంలలో ఉన్న వాళ్ళకు 2 లక్షలకు మించి ఉండొద్దట. ఒంటరి మహిళలకు 25% అంట, దివ్యాంగులకు 5% దాకా రిజర్వేషన్ కూడా ఉన్నదట. ముచ్చట మంచిగానే ఉన్నది కానీ ఏడ అప్లై చేసుకోవాలంటారా? ఏడనో కాదు, తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైటు OBMMS పోర్టల్లకు ఓపెన్ చేసి అందులో మీరు అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. అందులో అప్లై చేసుకున్న పేపర్లను, మీ సర్టిఫికెట్లను అన్నీ ఒక దగ్గర మంచిగా పిన్ను కొట్టి ఆ పేపర్లన్నీ తీసుకుపోయి మండల ఎంపీడీ ఆఫీస్లో, పట్టణంలలో ఉన్నటోళ్ళు మున్సిపల్ ఆఫీసులలో, పనుల కౌంటర్లలో ఇచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ అప్లికేషన్లు ఆఫీసర్లు అందరూ చెకింగ్ చేసి అర్హులైన వాళ్ళకు రాజు యువ వికాస పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్లకు రుణం అందిస్తారన్నట్టు. ఆలస్యం ఎందుకు, కళ్ళు గాయాలు కాసేటట్టు పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తున్న నిరుద్యోగులారా, వెంటనే మీ సందుకలలో ఉన్న కాగితాలను తీసుకొని పోయి టికెట్లన్నీ సాపు చేసుకొని అప్లికేషన్ పెట్టుకొని అరువులు కాండ్రి అంటుండ్రు.